కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. మాకు పెళ్లి రోజు ఏమిట్రా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు కదమ్మా. ఇది నా తృప్తి కోసం చేస్తున్నాను. నాన్నారు నువ్వు మళ్ళీ మీ పెళ్లి రోజుని గుర్తు చేసుకుని సంతోషంగా ఉండాలని చేస్తున్నాను. ఎంత మంచి కొడుకుని కన్నావు మీనాక్షి. ఇందులో నా మంచేం లేదు పిన్ని. మా అమ్మా నాన్నల పెళ్లి నేను చూడలేదు కదా, ఇప్పుడు చూడాలనుకుంటున్నాను. ఇంతకీ నీ పెళ్ళెప్పుడురా చారుకేశా? మీ అమ్మాయినిస్తే ఇప్పుడే వెంటనే చేసుకుంటాను. నీకేం తక్కువరా, ఎవరైనా కళ్ళకద్దుకుని పిల్లనిస్తారు. ఊరుకోండొదినా, చిన్నపిల్లవాడితో ఏమిటా మాటలు? ఇంకా చిన్నపిల్లాడేంటి మీనాక్షి, చెట్టంత ఎదిగితేను. మీరలా దిష్టి పెట్టకండి. అతిథుల్ని ఆహ్వానిద్దాం. నువ్వు పదరా చారుకేశా. నువ్వెక్కడికమ్మా? ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురివి, నేను పిలిచినప్పుడే బయటికి రావాలి. అతిథులను నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడే వచ్చారు. అదిగో అమ్మాయి గారు వచ్చేసారట. నేను వెళ్తున్నాను. అత్తయ్య, పిన్ని, వదిన, మీరు దగ్గరుండి అమ్మని చూసుకోవాలి, ఓకేనా? అమ్మ జాగ్రత్త. పిలవగానే అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది జేజీ. ఇది మీ ఇంటి వేడుక కాదురా, మా ఇంటి వేడుక. అలంకరణ చాలా బాగుందిరా, చాలా బాగా చేయించావు. చారుకేశ ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది జేజీ. చారుకేశకు చారి పోలికలు మాత్రమే కాదు, ఆ బుద్ధులు పనితనం కూడా వచ్చాయి. చారి కూడా ఇంతే, ఏ కార్యమైనా అందంగా చేస్తాడు. ఏరో చారుకేశు, ఏర్పాట్లయితే ఘనంగానే ఉన్నాయి. ఈ ఫంక్షన్ కోసం మీ బాస్ దగ్గర ఎంత నొక్కేవేంది? లేదంటే దివ్యని చిన్నపిల్లని చేసి మీ నాన్న నొక్కేసిన డబ్బులతో చేసావా? కష్టపడి సంపాదించిన డబ్బులు అంకుల్, డబ్బులు నొక్కేయటం మా ఇంట వంట లేదు. ఏందిరో నోరు లేస్తుందో? మన నోరు సవ్యంగా ఉంటే అవతల వాళ్ళ నోరు కూడా మంచిగా మర్యాదిస్తుంది ప్రసాదు. ఇప్పుడు నేనేమన్నానని మీ అమ్మమ్మ నా మీద సెటగిలేస్తుందే? ఆ చారుకేశ్ నోట్లో మిమ్మల్ని ఎవరు నోరు పెట్టమన్నారు? పెద్ద పెద్ద వాళ్ళు చేసుకునే లెవెల్లో ఫంక్షన్ చేస్తున్నాడు, అనుమానం వచ్చి అడిగాను తప్ప. టైం మనది కానప్పుడు మనం ఏమన్నా తప్పే అవుతుంది. కామ్గా ఉండండి. రండి లోపలికి వెళ్దాం. కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.